शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను. 2024వ సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశి వారికి ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు, శని, రాహు, కేతువు. గురు ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉండాలి, చదువు రావడానికి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేకుండా ఉండడానికి శని బాగుండాలి, మనసు నిలిపి చదవడానికి శ్రద్ధ, ఇవన్నీ కూడా కనబరచడానికి రాహుకేతుల యొక్క అనుకూలత కూడాను అవసరమే. అంటే విద్యార్థులకు ముఖ్యంగా ఈ 4 గ్రహాలు అనుకూలంగా సంచరించినట్టయితే విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. అయితే ఈ మకర రాశి వారికి మే 1వ తారీఖు వరకు చతుర్థ స్థానము, అర్ధాష్టమ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది. అంటే చతుర్థాధిపతి మకర రాశి వారికి విద్యాకారకుడు గురువు. ఈ గురువు చతుర్థంలో ఉన్నాడు, అర్ధాష్టమంలో ఉన్నాడు. ఇది మే 1వ తారీఖు వరకు ఉంది. అంటే మే 1వ తారీఖు వరకు ప్రతికూలంగా గురు సంచరిస్తున్నాడు. కనుక కొంత కాన్సన్ట్రేషన్ అవసరము విద్యార్థులకు. చతుర్థంలో సంచరిస్తున్నప్పుడు మనకు డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి, మనస్సు చంచలంగా ఉంటుంది, చదువు పైన శ్రద్ధ నిలపకుండా మనము అన్యమనస్కంగా పనులు చేస్తుంటాం. కనుక శ్రద్ధ చాలా అవసరము, ఇంట్రెస్ట్తో చదవాలి. ఇక దాని తర్వాత మే 1వ తారీఖు నుండి సంవత్సరాంతం కూడాను పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఈ పంచమ స్థానంలో గురు సంచారము యోగకారకం, అంటే మీకు కలిసి వస్తుంది. పంచమ స్థానము విద్యాస్థానము, ఆ స్థానంలోనే గోచార రీత్యా గురువు ఉన్నాడు కాబట్టి పంచమ గురువు మీకు బాగా కలిసి వస్తుంది, విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. విద్యార్థులకు ముఖ్యంగా 1 మే తర్వాత మంచి ఫలితాలు ఉన్నాయి విద్యార్థులు. అయితే ఇక్కడ ప్రధానంగా శని 2వ స్థానంలో ఉన్నాడు. అంటే ఏలనాటి శని ప్రభావం ఉంది ఈ రాశి వారికి. ఏలనాటి శని సాధారణంగా విద్యార్థులపై మనకు ప్రభావం చూపించడు. ఎందుకంటే విద్య పూర్తయి ఉద్యోగము, వ్యవహారము చేస్తున్నటువంటి సందర్భంలో శని మంచి స్థానంలో ఉండడము చాలా అవసరం. కానీ విద్యార్థులకు శని ప్రభావం కంటే కూడాను గురువే మంచి స్థానంలో ఉండడం ముఖ్యం. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్కు వెళ్ళేటువంటి వాళ్లకు ఆర్థికమైనటువంటి సపోర్ట్ కూడా అవసరం కనుక ఆ విషయంలో శని ప్రభావం కొంత ఉంటుంది. ఇక తర్వాత డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండడానికి రాహు మంచి స్థానంలో ఉన్నాడు, 3వ స్థానంలో ఉన్నాడు. అది కొంత యోగకారకం, బాగా ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు మే 1వ తారీఖు నుంచి చాలా బాగుంది, సమయం బాగా కలిసి వస్తుంది. అయితే విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్కే కానివ్వండి, మెడికల్ ఎంట్రన్స్కే కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, లేదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఐఏఎస్,
ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటివి వాటికి కూడాను ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి మే 1 తర్వాత చాలా మంచి యోగం ఉంది. అయితే ప్రత్యేకంగా అందరికీ ఈ లెవెల్లో వస్తుందా అని మనము స్థూలంగా చెప్పడానికి వీలు కాదు. కాదంటే ఏ లెవెల్లో వాళ్లకు విద్యా సముపార్జన ఉంటుంది, ఏ లెవెల్లో రాణిస్తారు, ఏ లెవెల్లో చదువు వస్తుంది, ఇవన్నీ మనము సూక్ష్మంగా తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళ జన్మ తేదీ, సమయము, పుట్టిన స్థలము ఇవన్నీ కూడా చూసి జాతక చక్రం ప్రకారంగా పుట్టినటువంటి సమయంలో మన గ్రహస్థితి ఎలా ఉంది దాని ప్రకారంగా కొంతవరకు వాళ్ళు ఏ స్థాయి లోపల చదువుకుంటారు అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది. అయితే మనం స్థూలంగా ఆలోచించినట్టయితే మకర రాశి వారికి గురు ప్రభావము మే 1 తర్వాత బాగా ఉంది, రాణిస్తారు, చదువు లోపల రాణిస్తారు, చదువు వస్తుంది. అయితే మిగతా డిస్టర్బెన్సెస్ మటుకు ఉన్నాయి. అది విద్యార్థులకు ఎక్కువ ప్రభావాన్ని చూపించదు. శని ఏలినాటి శని ఉన్నప్పటికీ మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే చదువు మట్టుకు మీకు చాలా వస్తుంది. మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు బాగానే ఉంటుంది. అయితే ఈ శని ప్రభావము అర్ధాష్టమ గురువు మే 1వ తారీఖు వరకు ఉన్నాడు. తర్వాత దశమ స్థానంలో కేతువు, ఈ గ్రహాల మూలకంగా కొంత మనకు డిస్టర్బెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది కనుక వీటి కొరకు మీరు ఏం చేయాలి, కొంత పరిహారం చేసుకోండి. అంటే ఏదైనా కూడాను భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా కావాలి. అంటే మనం రాణించాలన్నా, మనకు మంచి పేరు రావాలన్నా, మంచి సంస్థలలో మనము ప్రవేశం పొందాలన్నా కూడా మానవ ప్రయత్నము ఎంత ఉన్నప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహము కావాలి గనక తప్పకుండా భగవంతుణ్ణి మీరు స్తోత్రం చేసుకోండి. ముఖ్యంగా ఆటంకాలు రాకుండా ఉండడానికి, మనస్సు చంచలంగా ఉండకుండా స్థిరమైనటువంటి మనస్సుతో మీరు చదవడానికి ఉపయోగపడుతుంది. ఏంటది? గణేష స్తోత్రాన్ని మీరు పారాయణం చేసుకోండి, పఠన చేయండి. రోజు 3 సార్లు గణపతికి సంబంధించినటువంటి 12 నామాలు ఉంటాయి. ఈ 12 నామాలు మీరు పఠించినట్టయితే తప్పకుండా మీకు కలిసి వస్తుంది. అది ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమంచ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రంచ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడాను 3 సార్లు మీరు పారాయణం చేసుకోండి, పఠించండి. తప్పకుండా మీకు కలిసి వస్తుంది. విద్యార్థులకు ముఖ్యంగా విద్యా సంప్రాప్తమవుతుంది ఈ స్తోత్రం పారాయణం చేయడం మూలకంగా. కనుక ఈ పారాయణం చేయండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.